నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా రాజానగరం నియోజకవర్గం। ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహ శంకుస్థాపన। రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే। ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది వచ్చినా జగన్ అనే సింహం సింగిల్ గానే వస్తుంది। చీకటి పడితేనే తప్ప చేసిన అభివృద్ధి చూపించలేని స్థితిలో ఎంపీ భరత్। తెచ్చిన పరిశ్రమలు ఇచ్చిన ఉద్యోగాలు ఉంటే చెప్పాలని డిమాండ్। చారిత్రక వారసత్వ సంపదలను పరిరక్షించాలి। ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ సమావేశం వినతి। ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహ ఏర్పాటుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు। శుక్రవారం నాడు రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొని విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం వివరాలను తెలియజేశారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కార్యసిద్ధి పొందాలంటే కార్యసాధకుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు। హనుమంతుడిని పూజించడం వలన తమ కష్టాలు తీర్తాయని భక్తుల నమ్మకమన్నారు। ఎన్నమూరి దీపు మాట్లాడుతూ ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు। కత్తిపూడి జాతీయ రహదారిపై పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసినప్పుడు రాజానగరం సమీపంలో కూడా ఇటువంటి విగ్రహం ఉండాలని భావించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు చెప్పడం, ఇందుకు శ్రీదత్తపీఠం వారు కూడా ముందుకు రావడంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మన అందరం కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలంచినప్పుడు విఘ్నేశ్వరుని ఎలా తలుచుకుంటామో అదేవిధంగా ఆంజనేయ స్వామిని కూడా తలుచుకోవటం జరుగుతూ ఉంటుంది। అంటే కార్యసిద్ధి పొందాలి అంటే కార్యసాధకుడైనటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది। అంటే కార్యసాధకుడు ఎందుకు అంటే రావణాసురుడు సీతాపహరణ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపంలో లంకలో ప్రవేశించి సీత యొక్క జాడని కనుక్కోవడం జరుగుతుంది। అదే మనం ఇవాళ పారాయణ చేసేటటువంటి సుందరకాండ। ముఖ్యంగా స్వామి భక్తి పారాయణ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఆంజనేయ స్వామి గురించే మాట్లాడుకుంటాం। అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఒక ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహంగా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో ఉన్నటువంటి అవధూత దత్తపీఠంలో ఈ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు। రాజానగరం నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక విప్లవం నడిపించడం జరుగుతుంది। ఇటీవల కాలంలో చాలా దైవ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది। అందులో శ్రావణ మాసంలో భక్తులందరినీ మహిళల్ని సౌభాగ్యం కోసం కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏకకాలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళలో గుళ్ళోనూ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఆ తర్వాత కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి పూజలు, లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేయటం జరిగింది। తొందరలోనే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానంగా కణుపూరు అంటే కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కణుపూరు శివాలయంలో ఒక జ్యోతి వెలుగుతుంది। శివరాత్రి సమయంలో ఒక 4-5 రోజులు శివరాత్రి మనం చేసుకునే ఉత్సవాల సమయంలో అక్కడ జ్యోతిరాయి అని ఒకటి ఉంటుంది। అక్కడి నుంచి జ్యోతి దాని మీద చాలామంది
ఏ రకంగా వెలుగుతుందన్న దాని గురించి ఆలోచన చేయటం జరిగింది, కానీ ఎవరికి సరైనటువంటి సమాధానం దొరకలేదు. ఒక జ్యోతి వెలగటం జరుగుతుంది. అటువంటి బృహత్తరమైనటువంటి శివాలయానికి కూడా తొందరలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. పైకి రోడ్డు ఒకటి ఏర్పాటు చేసి, ఇదివరకు మెట్ల దారిని వెళ్ళాలి, ఆ మెట్లు కూడా చాలా హైట్ ఉండటం వల్ల చాలామంది భక్తులు వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక సమేత జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి దేవుడు. వారికి కూడా మనం తొందరలోనే గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రతి ఏకాదశికి నిర్వహింపబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మహాశివరాత్రికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 117 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాజానగర్ నియోజకవర్గంలో వారి యొక్క సహకారంతో నిర్మించడం జరిగింది. అందులో అనేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి, శివుని యొక్క దేవాలయాలు ఉన్నాయి, పరమేశ్వరుని యొక్క దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి, గ్రామ దేవతల దేవాలయాలు. ఇవన్నీ కూడా 117 దేవాలయాలు. కొన్ని అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి, కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెనింగ్ దగ్గరలో ఉన్నాయి. 117 దేవాలయాల్లో నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కామన్ గుడ్ ఫండ్ ద్వారా సిజిఎఫ్ ద్వారా కాటవరంలో ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని 50 లక్షల రూపాయలు సిజిఎఫ్, మిగతాది భక్తుల యొక్క సహకారంతో 1 కోటి రూపాయలతోటి అక్కడ ఒక శివాలయం నిర్మాణం జరిగింది. అది కూడా తొందరలో ఓపెనింగ్కి దగ్గరలో ఉంది. సీతానగరంలో ఒక సీతారామస్వామి వారి ఆలయం దేవాలయాన్ని కూడా కామన్ గుడ్ ఫండ్ తోటి నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు 7వ తారీఖు పుష్యకృష్ణ ద్వాదశి రోజుని ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని గణపతి సచ్చిదానంద స్వామివారి అమృత హస్తాలతో శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది ఆయన స్వామివారి నక్షత్రం పూర్వాషాఢ, ఆయన పుట్టింది కూడా మీన లగ్నంలో. అదే నక్షత్రం అదే లగ్నంలో పూర్వాషాఢ నక్షత్ర యుక్త మీన లగ్నమందు స్వామివారి శంకుస్థాపన ఉదయం 8:37కి 10-13 నిమిషాల మధ్యలో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడానికి, ఈ శుభార్త చెప్పడానికి ఆనందిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఎన్ని పార్టీలు కలిసి ఎంతమంది వచ్చినా జగన్ అనే సింహం సింగిల్గానే వస్తుంది. చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ కార్యాలయాలు హెరిటేజ్ కార్యాలయంగా మార్చడానికి సిద్ధమవ్వాలి. లోకేష్ సన్యాసం తీసుకుని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ సిద్ధమవ్వాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉండదు, అంతా కాపీ కొట్టడమే. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు జన్మభూమిల కమిటీల పేరుతో పేదలను దోచుకున్నాయి. అనైతిక పొత్తులతో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని చూస్తున్నాడు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో రాజానగరంలో మరోసారి జెండా ఎగరవేయడం ఖాయం. పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ సమాయత్తం చేసేదానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలలో కార్యకర్తల సభని నిర్వహిస్తూ అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభని నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉందో, గృహసారథుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ మండల కమిటీలు కానీ
జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, లేక సొసైటీలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, పిఎస్సిఎస్ సొసైటీలు కావచ్చు, అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీలు, ట్రస్ట్ బోర్డులు, మొత్తం యంత్రాంగం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నాం. గడిచినటువంటి 4 సంవత్సరాల 8 నెలల కాలంలో బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలని ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వేళ పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క అకౌంట్లలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, రాజకీయాలకి, వర్గాలకి అతీతంగా మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అందుకే మేము సిద్ధం ప్రజల్ని మరొకసారి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వీళ్ళ గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేక త్రాగునీటి అవసరాన్ని తీర్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళ రాష్ట్ర స్థాయిలో పోర్ట్లు లేక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు. ఇట్లా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లోని కూడా ఏ రకమైనటువంటి భేదాలు లేకుండా సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నాము. అందుగురించే ప్రజల్ని మరొకసారి దీవించమని అడగడానికి సిద్ధం అని చెప్పి ఈవేళ ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ప్రజల్లోకి. అంతేకాకుండా సుపరిపాలన ఏదైతే గతంలో ఎవరికైనా ఏదైనా ఒక పథకం అందాలి అని అంటే, తీసుకోవాలి అని అంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా, చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి జిల్లా కార్యాలయాల చుట్టూ లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయిలోకి తీసుకుని రావడం జరిగింది. ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకం అందాలనన్నా దాదాపుగా 550 సర్వీసెస్తో ఈవేళ గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయం వ్యవస్థను కానీ తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి, చేరువలోకి, వాళ్ళకి 4 అడుగుల దూరంలోనే వేళ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఓ సుపరిపాలన అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఈవేళ ఈ రాష్ట్రంలో ఉదాహరణగా చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజల్ని మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ రాజమండ్రి నగర ఇన్ఛార్జి అత్తి అనుశ్రీ సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఉదయం ప్రెస్ క్లబ్ నందు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాను సంపాదించిన కష్టార్జితంతో పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత ప్రజల సొమ్మును దోచుకునే వైసీపీ నాయకులకు లేదన్నారు. తన అసభ్య ప్రవర్తనపై సొంతింటి మహిళలే కేసు పెట్టిన విషయం ఎంపీ భరత్ మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. చీకటి పడితే తప్ప తాను చేసిన అభివృద్ధి ఏంటో చూపించలేని పరిస్థితిలో ఎంపీ ఉన్నారని ఎద్దేవా చేశారు. నగరంలో రాత్రిపూట రంగురంగుల లైట్స్ వెలిగించి గొప్పలు చెప్పడం తప్పితే చేసిన అభివృద్ధి ఏం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన పరిశ్రమలు, ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడో చూపాలన్నారు. సైకో పెద్ద సైకో చెప్తే మనం ముద్దుగా పిలుచుకునే చిన్న సైకో మన ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లికి సిద్ధమని ఎటకారిస్తున్నారు. అసలు ఏమాత్రమైనా ఈ ఎంపీ గారికి బుద్ధి ఉందా అని అడుగుతున్నా.
16 నెలలు జైల్లో ఉండి దోచుకున్న డబ్బుతో రాజకీయ పార్టీ నడిపిన వ్యక్తి మీ నాయకుడైతే సొంత డబ్బులతో ఆయన కష్టార్జితంతో పార్టీ నడిపి, అంతేకాకుండా ఎవరికి కష్టం వచ్చినా సరే మీరందరూ చూసే ఉంటారు, సుమారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు 30 కోట్ల వరకు ఇచ్చాడు. అటువంటి నాయకుడు ఎక్కడ, మీరెక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు వ్యక్తిగతంగా కానీ గెలికితే మేము మీ పూర్తి వ్యక్తిగతాన్ని గెలికేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఏంటంటే మీ ఆడోళ్ళే మీ మీద 498 కేసు పెట్టారు. నువ్వు ఎంత ప్రబుద్ధుడో తెలుసుకో. నువ్వు మా నాయకుడిని పెళ్లిళ్ళ గురించి విమర్శించేది. మీ అన్నగారిని ముందు కంట్రోల్ చేసుకో. కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర కారు వేసుకుని తిరుగుతున్నాడంట. ఎవరు కనబడతా వాళ్ళని కార్లు ఎక్కించుకుని తిరుగుతున్నాడంట. ముందు మీ అన్నగారిని కంట్రోల్ చేసుకో. నువ్వు చేసేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఆయన చంద్రబాబు నాయుడు గారు 150 కోట్లు తినేసావు, రియల్ స్టార్ అన్నారు. దానికి నువ్వేం సమాధానం చెప్పాలా? నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆయన మీద పరువు నష్ట దావా వేస్తాను, నీ అంతు చూస్తానని చెప్పాల. అంతేగాని నిరూపించండి, నాకు కోర్టులో కూడా క్లీన్ సీట్ ఇచ్చింది అని నువ్వు ప్రతి ఒక్క అవినీతి పరుడు చెప్పి మాటలే నువ్వు చెప్తున్నావు. కోర్టులో సాక్ష్యాధారాలు ఉంటే చాలా మంది మర్డర్ కేసులు ఉన్న వాళ్ళే క్లీన్ సీట్ ఇచ్చారు సాక్ష్యాధారం లేక. అంతెందుకు, మీ ఎమ్మెల్యే చెప్పాడు నువ్వు ఎంత అవినీతి పాల్పడ్డావో. సుమారు జనాలు కూడా అర్థమవుతుంది. 15 లక్షలు విలువ చేసే ఆ భూముల్ని నువ్వు 30-35 లక్షలకి ప్రభుత్వానికి ఇచ్చి నువ్వు ఎంత దోచుకున్నావు అని నీ ఎమ్మెల్యే చెప్పాడు, అందరూ చెప్తున్నారు. దానికి నువ్వు నాకు కోర్టు క్లీన్ సీట్ ఇచ్చింది, నేను ఏ విధమైన అవినీతి చేయలేదు అంటే సరిపోతుందా? అందరికీ తెలుసు. ఎందుకో కొన్ని మనందరం కూడా తెలుసో తెలియక లేకపోతే ప్రభుత్వ విధానం లోపాలు మనందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం. ఎలాగా? గవర్నమెంట్ ఒక సైట్ కొనాలంటే మనం గవర్నమెంట్ రేటు 25,000 ఉంటే కొంతమంది 50,000 ఎట్టి కొంటున్నారు. 25,000 అన్నది లెఫ్ట్. అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని నిరూపించండి అంటే గవర్నమెంట్ పత్రాల ప్రకారం ఏముంటుంది? 25,000 ఉంటుంది. అలాగా నువ్వేదో క్లీన్ సీట్ ఇచ్చేసారని నువ్వు గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా అవినీతి చేస్తున్నావో, ఏ విధంగా దోచుకుంటున్నావో. ఎంత దారుణం అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా ముక్కుని వేలేసుకున్నట్టు కొత్త దందా కార్యక్రమం చేసావు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అదేంటంటే కార్పొరేషన్లో పరిధిలో ఎవరైనా స్లాబ్లు వేసుకున్నా ఏ విధమైన కొద్దిగా ప్లాన్ ప్రకారం లేకుండా ఏమాత్రమైనా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా దానికి ఒక రేటు ఫిక్స్ చేస్తావు. అది కూడా నీ ప్రధాన అనుచరుడు తోటి. అసలు అందరూ 30-40 సంవత్సరాలు ఉన్న రాజకీయం ఎందుకు? మీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఒక పెద్ద ఆయనే
ముక్కుని వేలేసుకున్నాడంట. ఓ అమ్మ మాకే తెలియలేదు, భరత్ భలే మింగేస్తున్నాడని. ఏంటది? ప్రతి బిల్డింగ్కి నువ్వు 5 లక్షలు, ఒక్కొక్కటేమో 10 లక్షలు. ఒకవేళ సెటిల్మెంట్ కుదరకపోతే మళ్ళీ దానికేమో నువ్వు మధ్యత్వం సెటిల్మెంట్లు. నువ్వు ఇలాగా మతిపోయింది అందరూ చెప్తుంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావో. నువ్వా నీతి గురించి చెప్పేది? ఎంత దిగజారుడుతనం అంటే నువ్వు చాలా ఒక కాంట్రాక్టర్ ముసుగులో ఎంత కమిషన్లు తీసుకుంటున్నావో, ప్రతిదీ కూడా ప్రతి వ్యవస్థని కూడా వాడేస్తున్నావు. మేమేం అడిగాం? నువ్వు అభివృద్ధి చేసావు, ఓకే, నీ ఖర్చులు ఎంత అవన్నీ మేము శ్వేతపత్రం ఇమ్మని చెప్తే ఏనాడైనా ఇచ్చావా? దానికి చెప్పు. మళ్ళీ నా కొత్త శ్లోకం మొదలు పెట్టాడండి. మళ్ళీ అంటే సింగిల్ టైం ఎంపీ కదా ఈయన, ఆల్రెడీ సింగిల్ టైం ఎంపీ అని మేము ముందే చెప్పాం. అది వాళ్ళ అధినాయకుడే నిరూపించాడు. ఎందుకంటే నాయన ఒకసారి చాలరా నీకు ఎంపీ, ఇంక పని చూసుకో, ఎమ్మెల్యే చేసుకొని ఆయనే ఆల్ పార్టీ కూడా సింగిల్ టైం ఎంపీ. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో సమున్నత చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన వారసత్వ సంపదలను పరిరక్షించాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఆనం రోటరీ హాల్లో రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎంతో ప్రశస్తి పొందిన చారిత్రక ఆనవాళ్లను గుర్తించి వాటిని భావితరాలకు వారసత్వంగా నిలిపేందుకు వీలుగా అటు ప్రభుత్వం ఇటు చరిత్రకారులు కృషి చేయాలని కోరారు. పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ నగరంలోని వారసత్వ ఆస్తులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. మన ఆనందదారు అలాగే భవనాలు కానీ ఓట్ అయింది సార్, ఇంకా 2 ఉన్నాయి. ఆయన యావదాస్తి కూడా సందర్భంగా రాజమండ్రి డిస్ట్రిక్ట్ చెప్పాలంటే వైఎస్ నరసింహారావు సంస్కృతి సంప్రదాయాలు పూర్వ హిస్టరీ అన్ని కాకుండా
పెద్దలకి వేదికలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విశ్వేశ్వరరెడ్డి గారు నిర్వర్తించడానికి ముందుకు చాలా ఆనందంగా రావాలి. వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి ఈ వారసత్వ సంపదని పరిరక్షించుకోవడానికి సరైన వేదిక కావాలని చెప్పేసి కూడా కానీ ఇంతవరకు కూడా ఎవరు ముందుకు రావాలని మన ప్రభుత్వంలో అంటే ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమం మనం చేతనందుకు ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వై జంక్షన్ ఆనవ రోటరీ హాల్లో రాజమహేంద్ర నగర్ యొక్క వారసత్వ సంపదని కాపాడటం గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ సమావేశానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు రావాల్సి ఉంది. ఆయన నిన్న కాకినాడ వచ్చారు, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు. మళ్ళీ 1 month నెక్స్ట్ మీటింగ్ ఆయన వస్తానని చెప్పడం జరిగింది. మరి మన రాజమండ్రి నగరంలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది. ఎందుకంటే దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ కానీ, గంగాధరం లైబ్రరీ దాని కానీ, లేకపోతే రాల్బండి మ్యూజియం కానివ్వండి, తర్వాత రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే సారంగిధర మెట్ట కానివ్వండి, లేకపోతే ఈ మన కాటన్ మ్యూజియం కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి సుబ్రహ్మణ్య మైదానం, ఇటువంటి అనేకమైనటువంటి వారసత్వ సంపద రాజమండ్రి నగరంలో ఉంది. మరి ఈ సంపదనంతా కూడా కాపాడి భావితరాలకు అందించవలసిన బాధ్యత రాజమండ్రి పౌరుల మీద ఉంది. ఈ మధ్యకాలంలో మన కమిషనర్ గారు ఇంత ఉత్సాహవంతుడు, ఆయనకి ఏదో చేయలేని తపనుంది. ఎవరిని సంప్రదించకుండానే ఆయన ఏ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య మైదానం మాడిఫికేషన్ అయితే కానివ్వండి, లేకపోతే రాల్బండి మ్యూజియం మీద పడగొట్టి ఏదో బిల్డింగ్ కట్టడం కానీ, ఇవన్నీ చేయటం వల్ల అసలు ఆయన 2 ఏళ్ళ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏంటి పరిస్థితి అనేది మరి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు దాని యొక్క ఎఫెక్ట్ పొందడం జరుగుతుంది. అందు గురించి ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. డాక్టర్ కర్రీ రామారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మన కృష్ణకుమార్ గారు, మాంగ శ్రీనివాసు, పంట మల్లిరావు గారు, సంజీవరావు, ఇలా అందరూ రాజమండ్రి నగరంలో ఉన్న రాజమండ్రి నగరం యొక్క ఈ మన వారసత్వ సంపదను కాపాడుకోవాలనుకునే పెద్ద వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత మరి ఒక కమిటీ అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ అలా కాకుండా ఒక టీం ఒకటి తయారు చేసి, ఆ టీము ఈ రాజమండ్రి వారసత్వ సంపదను ఎవరైనా డిస్ట్రాయ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు కమిషనర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడి దాన్ని అలా కాదు ఎలా చేయండి అని చెప్పి అలా డిస్కస్ చేసి దాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏదైనా సలహాలు ఉంటే అవి కూడా వాళ్ళ యొక్క అధికారులకి వీళ్ళకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా బియాండ్ లిమిట్స్ కనుక అధికారులు ఎవరైనా చేస్తుంటే అది వెళ్ళి ఆఫ్ చేసి అలా చేయకూడదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. దానికోసం ఇక్కడ ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అయిన వెంటనే ఒక టీం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టీము భవిష్యత్తులో రాజమండ్రిలో జరిగే వారసత్వ సంపదకి సంబంధించిన అన్నింటి మీద కూడా వాళ్ళు ప్రొసీజర్ యాక్టివ్ చేసుకోవడం జరుగుతుంది. ఏపీ టైటిలింగ్ యాక్ట్పై పనిగట్టుకుని కొందరు న్యాయవాదులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పివివి ఎస్బి రాజు ఆరోపించారు. ఈ యాక్ట్పై ఇప్పటి వరకు విధి విధానాలు రూపొందించకపోయినప్పటికీ ఏదో జరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ యాక్ట్కి సంబంధించి ఇంకా 17,000 గ్రామాల్లో సర్వే పూర్తయ్యాక విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు. ఇది ఏం తెలుసుకోకుండా ఏదో జరిగిపోతుందంటూ కొందరు న్యాయవాదులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే లా సెక్రటరీకి, అడ్వకేట్ జనరల్కి, ముఖ్యమంత్రికి ఇంతవరకు ఎందుకు తెలియచెప్పలేదని ఆయన ప్రశ్నించారు. నా పేరు పివిఎస్బి రాజు, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ లీగల్ సెల్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే
ఏపీ బార్ కౌన్సిల్ వారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే వెల్ఫేర్ మిస్లీనియన్స్ పిటిషన్ల మీద అంటే ఐఏల మీద ఇదంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ల మీద డిలే కండోనేషన్ పిటిషన్ల మీద మరియు ఆబ్సెంట్ పిటిషన్ల మీద ఇలాంటి ప్రతి మిస్లీనియస్ వర్క్ సంబంధించిన వాటి మీద రూపాయి స్టాంపు తోటి పాటు 20 రూపాయల వెల్ఫేర్ స్టాంపుని ఏదో విధంగా అంతించమని చేసిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు న్యాయవాద మిత్రులందరూ. మేము కాదంటలేదు. దాంట్లో భాగంగానే మొన్న 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదే కేబినెట్ విషయంలో చెప్పారు, మేము ఆ మిస్లీనియన్స్ పిటిషన్ మీద పెట్టి 20 రూపాయల వెల్ఫేర్ని విత్డ్రా చేసుకుంటాము. ఇదివరకు ఏదైతే న్యాయవాదులు ఉద్యమాలు చేసి మా దృష్టికి తీసుకువచ్చారో ఆ 20 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని తక్షణమే రద్దుపరిచి దానికి మించివలే 100 రూపాయల చొప్పున అందించే వెల్ఫేర్ని 100 రూపాయల నుంచి 250 రూపాయలకి చేస్తూ ఈ 20 రూపాయల పిటిషన్ ఏదైతే మిస్లీనియన్స్ పిటిషన్ మీద అంటించి 20 రూపాయల వెల్ఫేర్ స్టాంపులు ఉన్నారో దాన్ని ఆమోదించకుండా రద్దుపరిచి ఆమోదం చేసి కేంద్ర కేబినెట్లో రాష్ట్ర కేబినెట్లో ఏర్పాటు చేశారు. దాని మీద మేము ముఖ్యమంత్రి గౌరవవర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇటీవల కాలంలో అదే ఏపీ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా సర్వత్రా స్టేట్ వైడ్ నిరసనలు వస్తున్నాయి. దాంట్లో ఇంకా మేము గవర్నమెంట్ కూడా ఒక స్టాండ్ బై అన్నది తీసుకోలేదు, దానికి విధి విధానాలు రూపొందించలేదు, చేయలేదు, చెందలేదు. ఇందులో కొంతమంది న్యాయవాదులు తమ స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులతోటి ఇది ఆచ్ఛేదనకు వెళుతూ వారు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ని ఒక ఇదంటే భూతద్దంలో చూపిస్తూ వారి వైపున అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దండలకి ప్రయత్నిస్తున్నారన్న దానికి ఒకే ఒక్క ఉదాహరణ. ఈ రోజు వరకు ఎవరైనా మొన్నటిదాకా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ వెళ్ళేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పాపాన్ని పోలేదు. ఎవరైనా సరే సోకాళ్ళు నాయకులు కానీ న్యాయవాదులు కానీ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వారిని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వారిని కలుస్తున్నారు, బీజేపీ పార్టీ వారిని కలుస్తున్నారు. తప్ప ఎప్పుడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇలాగా దీంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి సవరణ చేయండి అని ఒక్క రోజన్నా అడిగారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవపోవడానికి ప్రతిపక్ష పార్టీలను మాత్రమే కలవడానికి మీ ఒపీనియన్ ఏంటయ్యా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజుని ఇదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లా సెక్రటరీ గారు కానీ ఒకటే స్టాండ్ బై ఉన్నారు. ఏమన్నా అడ్వకేట్స్ కి విధి విధానాలు ఏమన్నా ఉంటే దాన్ని చెప్పండి, దీని మీద లోటుపాట్లు ఏమన్నా ఉంటే దానికి చెప్పండి, దాన్ని సవరణ చేస్తాము, చట్టంలో సవరణ తీసుకొచ్చే న్యాయవాదులకు అండగా నిలుస్తామన్న ఒకే ఒక నినాదంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు మీరు ఎందుకు చేయలేదయ్యా అన్నాను. మీరు టీవీ9 ప్యాకేజీలు, టీవీ5 ప్యాకేజీలకి, ఎన్టీవీ ప్యాకేజీలకి, ఈనాడు ప్యాకేజీలకి, రామోజీరావు ప్యాకేజీలకి వీళ్ళకి తప్పించి చంద్రబాబు నాయుడు ప్యాకేజీలకి తప్పించి మిగతా దానికి దేనికి వెళ్ళట్లేదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీకు ఏదైనా ఉంది అంటే ఈ రోజునైనా ఇప్పటికైనా లా సెక్రటరీ గారిని కానీ అడ్వకేట్ జనరల్ గారిని కానీ ముఖ్యమంత్రి ఇదండి మన స్టేట్ గవర్నమెంట్కి కానీ కలిసి మీకు ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇలాగే ఈ చట్టంలో ఇన్నున్నాయి అని చెప్పండి, దాన్ని పునఃపరిశీలిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్తూనే ఉన్నారు. దీంట్లో విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. ఇంకా 17,000 గ్రామాల్లో సర్వే అయితేనే గాని ఈ చట్టం అమల్లోకి రాదని స్పష్టంగా తెలియజేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ పొత్తులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం జనసేన ప్యాకేజీలకి మీరు అమ్ముడు పోయి న్యాయవాదులను మీరు రోడ్డును పడేసి దుస్థితికి తీసుకొస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ లో రెంట్ కంట్రోల్ యాక్ట్ల మీద ఆర్సీసీలు ఆర్సీసీల మీద వీటి మీద చేసిన ప్రత్యేక
ఈ విధి విధానాల్ని ఈ రోజు దాకా రూపొందించకపోతే మీరు నోట్లో ఏం పెట్టుకున్నారయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజుకి నోరు మెదపోవడానికి కారణం మీరు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీల తొత్తులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. పివిఎస్బి రాజు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్. రాజమండ్రి లూథరన్ క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కన్వీనర్ జి డేవిడ్ నెల్సన్ బాబు తెలిపారు. స్థానిక డి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1852లో బాలికల విద్యా నిమిత్తం స్థాపించబడిన సాడే బాలికల పాఠశాలను లూథరన్ సంఘం అధికారులు 2011లో అక్రమంగా 16,000 గజాల స్థలం, దాని వలన స్కూల్స్, హాస్టల్ బిల్డింగ్స్ కూల్చివేశారని ఆయన విచారణ వినిపించారు. 2017లో దీని నిమిత్తం ప్రజల ఆందోళన చేపట్టినట్లు గుర్తు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీ 2017 సంవత్సరంలో అక్రమ లీజును రద్దు చేశారని తెలిపారు. దీనిపై గుంటూరు, రాజమండ్రి వివిధ కోర్టు రాజ్యాలు నడుస్తూ ఉన్నాయని, ఒక క్రిమినల్ కేసు కూడా నమోదయ ఉందని తెలిపారు. ఇటీవల స్థానిక కిమ్స్ బోలినేని హాస్పిటల్కి చెందిన వ్యక్తులు కొందరు అక్రమంగా సడే గర్ల్స్ స్కూల్ క్యాంపస్లో చొరబడి నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆరోపించారు అని చెప్పుకుంటున్నారని, సాధికారత లేదని ఆయన అన్నారు. దాని ముందు బిల్డింగ్ గ్రూప్ గురించి ఉద్యమం చేశారు. ఇలా వ్యక్తులుగా మేము చేస్తున్నాం. వాళ్ళు ప్రలోభానికి లోన్ అయ్యి అధికారులు ఇందాక మన కళాకారు గారికి అయ్యి వాళ్ళు ఎలినేషన్ చేస్తున్నారు లీజు ద్వారా. కానీ దానికి ఆందోళన మార్గంలో మేము సంఘర్షణగా ఉన్నాం. ప్రాపర్టీ సొసైటీలో ఉన్న ప్రజలది ప్రాపర్టీ కాబట్టి మా ప్రాపర్టీ అధికారులుగా ఆందోళన చేస్తాం. మీరు ఏం చేస్తున్నారంటే మేము ఆందోళన చేస్తాం. మేము మా ద్వారా అది ప్రొటెక్ట్ అయితే కనుక కుక్లర్స్ హాస్పిటల్లో గుంటూరులో ఎలా చేస్తే ఆందోళన ఆయన ఇచ్చేసాను. మళ్ళీ శానిటోరియం నేను కేసు వేసాను, నేను నెగ్గాను, కేసు నెగ్గాను. కేసు నెగ్గిన తర్వాత కూడా లోపల రానిట్లా ప్రాపర్టీ మీద నాకు కోర్టు అన్ని స్వాధీనం చేస్తే ఏదైతే షాడే గర్ల్స్ స్కూల్ ఉందో దానికి 3 ఎకరాల సుమారు భూమిని మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, రాజమండ్రిలో ప్రసిద్ధిగాంచినటువంటి షాడే గర్ల్స్ హై స్కూల్ మరి గత 170-80 సంవత్సరాల నుంచి విద్యాసేవల్ని గరిష్టంగా అందించినటువంటిది. 2-3 జిల్లాలకి మరి ఆడపిల్లలకి, ముఖ్యంగా బాలికలకి చక్కని నాణ్యమైనటువంటి విద్య అందించినటువంటి పాఠశాలగా ఉంది. ఎంతోమంది మరి ఈ స్కూల్ నుంచి వచ్చినటువంటి వారు పెద్ద పెద్ద ఆఫీసర్స్గా, తర్వాత కళాశాలకి ప్రిన్సిపల్స్గా, యాక్టర్స్గా, చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులుగా వారు అభివృద్ధి ఎదిగారని చెప్పేసి చెందారని చెప్పేసి మేము మనవి చేస్తున్నాను. అయితే కొంతకాలం నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చాయి. అక్కడ ఇబ్బందులు ఏంటంటే డిలాబరేటెడ్ అవ్వడం, ఇనండేట్ అవ్వడం, అంటే వర్షం దాంట్లో నిండిపోవడంతో అది సాగుగా తీసుకుని సంఘంలో ఉండే అధికారులు స్వార్థంతో, సులభాపేక్షతోటి, దురాశతోటి దాన్ని లీజుకి ఇచ్చారని చెప్పేసి పూనుకొని 2011లో మరి పులవర్తి విజయలక్ష్మి గారికి అన్యాయంగా, అక్రమంగా, మరి మా నిబంధనలకు విరుద్ధంగా ఆవిడకి లీజుకి ఇవ్వడం జరిగిందండి. అయితే దాన్ని మేము ప్రొటెస్ట్ చేసాం, దాని మీద ఆందోళన చేసాం, కేసులు వేసాం. గుంటూరులో కేసు వేసాం, 232/2013 అని చెప్పేసి కేసు వేసాం. అలా ఆ తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చాం. క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడానికి 2 లక్షలు ఖర్చు పెట్టాం మేము. పోలీసు వ్యవస్థ ఎలా ఉందో చెప్తాను మీకు. మేము ఇక్కడ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు తీసుకోవట్లేదు దాన్ని. అందుకని డైరెక్షన్ తెప్పించుకున్నాం హైకోర్టు నుంచి. అంత భయంకరమైన పరిస్థితి. అయితే సరే ఓకే, మొత్తానికి ఎలాగైతే కంప్లైంట్ పెట్టారు కానీ ఛార్జ్షీట్ ఇవాళ వేయలేదు దాని మీద, అలా ఉంచండి. ఈ ఫోరాటంలో రెండో ఫేజ్ ఏంటంటే 2017 రెండో ఫేజ్. ఈ రెండో ఫేజ్లో మేము ఇక్కడ డైరెక్ట్గా నిరాహార దీక్షకి పూనుకున్నామండి. ఇంచుమించు 700 రోజులు నిరవధిక నిరాహార దీక్ష పూనుకుంటే దానికి స్పందించి ఏఎల్సి యాజమాన్యం, ఏఎల్సి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ పేపర్ కూడా మీకు ఇచ్చాను నేను. ఇక్కడ రద్దు చేసిన పేపర్ మీకు ఇచ్చాను మీకు. అంటే కౌన్సిల్ వారు తీర్మానం మేరకు, ఏఎల్సి వారి తీర్మానం మేరకు షాడే స్కూల్ లీజు రద్దు చేయబడింది. అయితే అది పరిపూర్ణం కాదు. ఎక్కడ అది రిజిస్ట్రార్ ఆఫీసులో అది రద్దు కాబడాలి. రిజిస్ట్రార్ గారికి లెటర్ పెట్టాం, నేను పెట్టలేదు.
మా యాజమాన్యమే అంటే ఎవరైతే సొసైటీకి ట్రెజరర్గా ఉన్నారో పాల్ ప్రభాకర్ గారు వారు పంపించారు. కానీ రిజిస్ట్రార్ దాన్ని రిజెక్ట్ చేశాడు. దాన్ని నిజానికి రూల్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వారు దాన్ని రద్దు చేయాలి. ఈ వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను రిజిస్ట్రార్ మీద కూడా మేము కేసు వేయాలి యాక్చువల్గా. ఎందుకంటే రిజిస్ట్రార్ కూడా దాన్ని రద్దు చేయకుండా తిరిగి మా లెటర్ని మాకు పంపేశాడు. ఆయన మేము చేయలేము, మా పరిధి కాదని చెప్పాడండి. అబద్ధం అండి అది. అంటే ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అవి ఫెయిల్ అవుతున్నాయి. మా విషయంలోనే ఫెయిల్ అవుతున్నాయి. ఇటు పోలీసులు ఫెయిల్ అవుతారు, న్యాయ వ్యవస్థ కూడా ఫెయిల్ అవుతుంది. న్యాయ వ్యవస్థ 11 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నారు. దాంట్లో ఎంతకాలం నడపాలి మేము దాన్ని? 4 కేసులు వేసాం. అక్కడ గుంటూరులో 1 కేసు వేసాం, రాజమండ్రిలో 3 కేసులు వేసాం, మళ్ళీ క్రిమినల్ కేసు వేసాం. ఇలా జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రజా ఆందోళన చేసాము, కేసులు పెట్టాము, అయినా కూడా అది పరిష్కారం లభించలేదు. ఈలోగా కిమ్స్ బొల్లినేని వారు లీజు తీసుకున్నాం, సబ్ లీజుకి అని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మేమేమన్నామంటే అసలు ఈ 4 కేసులను ఎప్పుడు కూడా వారు మేము కేసులో ఉన్నామని చెప్పేసి రాలే. ఇప్పుడు వారికి నిజంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మా 4 కేసులు మాకు ఉందని చెప్పేసి రాలేదు. అలా రాకుండా డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి దౌర్జన్యంగా వెళ్ళిపోయి రౌడీలని ఎంప్లాయ్ చేసి రౌడీలను ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులు చేసేసి లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఏదో చేస్తే మళ్ళీ మా యొక్క జేఎస్సీ సభ్యులు ఇక్కడ శ్యామ్ గారు ఉన్నారు, వాళ్ళు తర్వాత జాన్సన్ గారు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఆపితే వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ది స్టేట్ దేర్ ఫర్ అ మంత్, ఒక నెలంతా కూడా కాంపౌండ్లో ఉండి తిని తాగి ఇష్టానుసారంగా చేశారు వాళ్ళు. సరే అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, పీస్ఫుల్గా సెటిల్ అయింది అనుకున్న సందర్భంలో మళ్ళీ 4-5 రోజుల క్రితం మళ్ళీ వాళ్ళు లోపల ప్రవేశించి చిన్న కన్స్ట్రక్షన్ ఏదో చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు మాకు మద్దతు ఇవ్వాలని, రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ శుక్రవారం ఉదయం కడియం మండలం దుళ్ల గ్రామంలో మంత్రి వేణు విస్తృత స్థాయిలో పర్యటన 25 లక్షల రూపాయలతో సచివాలయం 1 అదనపు భవనాన్ని 21.80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాలు ప్రారంభించారు. రైతుల పాలిట దేవాలయం రైతు భరోసా కేంద్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లోనే రైతుల వద్దకు సేవలు అందించే క్రమంలో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దుళ్ళ ఎస్సీ కాలనీలో పాత గొలుసు పుష్పవతి ఇంటి నుండి కళ్లెం కాంతారావు ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం 16 లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైనేజీని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా చూడమ్మా, చెత్త ఉందా, ఇది ప్లాస్టిక్ ఎత్తి కాలంలో నీళ్ళు బయటకి తీసుకెళ్తాయి. ఎవరైనా వేసుకెళ్తే నువ్వు తిట్టాలి, నువ్వు వేయకూడదు. అదేనాదండి, నువ్వు కూడా ఎంత ఒప్పుతున్నాయి. ఇది మంద కాదనుకున్నది ఎన్నైనా మనం అలా వాడతాం. అర్థమైందా? మంద అనుకున్నదే ఎలా వాడతాం. చెత్త తీసుకొచ్చేయాలి, కానీ చెత్త ఎదలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటి గోడ చూడమ్మా, అలా అర్థం రాయితే రాదండి, అలా లాక్కమ్మా. అది అవునా
ఇంకెవరు అడ్రావద్దు స్వాతంత్ర సార్ చేతితో పోయింది సార్ అది ముందు స్వప్నం చేయాలి ఇప్పుడు కాదు. గాంధీ గారిని అడిగాను మళ్ళీ వచ్చి దిగుదాం కింద దిగుతారు చేతులు కొట్టుకోవడానికి ఒకసారి కింద ఇది కూడా తీయాలి కదా వెళ్ళిపోండి మినిస్టర్ గారు బులి సామంత్ గారి చరిత్ర అంతా మా దగ్గర ఆవిడ ప్రారంభోత్సవం చేశారు. కాకినాడలో బులి సామంత్ గారి నగరం ఉంది, సామంతరాజు ఉంది, మద్రాసులో ఉంది. గాంధీ గారితో సమూజ్యంగా పయనించిన ఆయన ఫస్ట్ స్పీకర్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు. జగ్గు పెట్టండి, జగ్గు కింద పెట్టండి గురుగారు. అన్న వీడియో తీస్తారు కింద పెట్టమంటున్నారు. గ్రామాభ్యుదయం అన్న పదాలు మహాత్ముడి నోటి వెంట విన్నాం. దేశానికి స్వాతంత్ర్యం లభించి 73 ఏళ్ల తర్వాత గ్రామ స్వరాజ్యానికి, గ్రామాభ్యుదయానికి ఒక సాక్షిభూతం నేడు చూస్తున్నాం. భారతదేశం గ్రామాల సమాహారం. గ్రామీణ భారతాల్లో అంటే సుమారుగా 70% మంది వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవనం కూలినాలిగా చేసుకుంటారు. వ్యవసాయం వ్యయానికి సాయం తప్ప సంపాదనకి కాదనేటువంటి నానుడి నాడు. ఈరోజు వ్యవసాయం వ్యయానికి సాయం కాదు, గౌరవంతో బ్రతకడానికి కారణం అనేటట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకే కేంద్రాలు, ఎక్కడో ఒక డెమాన్స్ట్రేటర్ ఉండేవాడు. ఇవాళ గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం ఉంది. ఈ వర్డ్ చూడండి, భరోసా. రైతుకి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం భారతదేశంలో 73 ఏళ్ల స్వాతంత్ర అనంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏర్పడింది. గతంలో రైతుల ఆత్మహత్యలు 2004కు ముందు విపరీతంగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఉచిత విద్యుత్ అన్న పదం ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదే సమయంలో నాటి కర్కశ పాలకుడు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉద్యమం జరిగితే రైతుల్ని కాల్పించాడు. మర్చిపోయారనుకున్నాడు. వ్యవసాయం చేసేటువంటి రైతుల్ని గిట్టుబాటు ధర ఇవ్వకుండా పలు దఫాలు మోసం చేశాడు, వంచాడు. 2014లో ఘోరంగా మోసం చేశాడు. రైతులందరికీ ఏం చెప్పాడు? 87,600 కోట్ల రూపాయలు, 650 కోట్లు, 87,650 కోట్లు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టో ప్రకటించాడు. అసత్యం ఆడితే అధికారం అక్కర్లేదని రైతులను మోసగించనని చెప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల హృదయాల్లో ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 8 మాసాల పరిపాలనా కాలంలో
రైతు భరోసా కేంద్రాలే కాకుండా రైతుల్ని ఆదుకోవడం కోసం పంట వేసే ముందే అప్పుల పాలై అధిక వడ్డీలు కట్టి పండిన పంటని అప్పులకే సరిపెట్టేటువంటి స్థితి నుండి పంట వేసే ముందు అప్పులు పాలు కాకుండా తనకి రైతు భరోసా ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 87,650 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని కోతయ్య కమిటీలో దాన్ని 25,000కి తగ్గించి 15,000 మాఫీ చేసినటువంటి నాటి మోసగాడు చంద్రబాబు అయితే 35,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసి పంటకు గిట్టుబాటు ధర విత్తనం నుంచి విక్రయం వరకు కల్తీ లేనటువంటి ఎరువుల సరఫరా ద్వారా కల్తీ విత్తనం అనేటువంటి పదాన్ని వినపడకుండా రైతుకు భరోసాగా అందించిన ప్రభుత్వం ఈరోజు ఏడిది గ్రామంలో దొల్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. రైతు దేవాలయానికి వెళ్తే దేవుని ప్రార్థిస్తాడు, నా పంట బాగా పండాలి. కానీ ఈ దేవాలయం రైతు భరోసా కేంద్రం అంటే ఒక దేవాలయం మాదిరి. అగ్రికల్చర్ స్టడీ చేసినటువంటి అధికారులు ఇక్కడుండి ప్రాంతంలో ఏ పంట వేయాలి, ఏ సమయంలో వేయాలి, దానికి వచ్చేటువంటి చీడపీడలు ఏమిటి, వాటిని ఎలా మనం అధిగమించాలి, దానికి ఏం పిచికారీ చేయాలి, ప్రతి అంశాన్ని కూడా ఒక ఇంటరాక్టివ్ ప్యానల్స్ తోటి రైతుకి పండించే పంట ఆరోగ్యకరంగా ఉండాలి, అంటే అధిక దిగుబడి వచ్చేటట్టుగా ఉండాలని సమాచారం అందించేటువంటి ఒక దేవాలయమే రైతు భరోసా కేంద్రం. రైతుల పాలిట ఒక దేవాలయమే రైతు భరోసా కేంద్రం రైతుల పాలిట. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి గొప్ప ధనం. భారతదేశంలో అనేక మంది స్వామినాథన్ కమిషన్ లాంటి కమిషన్లు వచ్చాయి. ఇంకా చాలా విషయాల్లో మనం మాట్లాడాలి. ఇది చాలా ఆనందం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఇది ఒక సంస్కరణలో భాగం. రైతుల పాలిట జరిగినటువంటి పెద్ద సంస్కరణ చేసినటువంటి వ్యక్తి గొప్ప సంస్కర్త జగన్మోహన్ రెడ్డి. అందుకే రైతు లోకం జగన్మోహన్ రెడ్డి గారిని సంస్కర్త నీకు సలాం అనేటువంటి విధంగా వారి యొక్క హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. రాష్ట్రంలో సీఎం ఏ జిల్లాలో పర్యటన చేస్తే ఆ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఆయన పర్యటన సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ఇప్పించి విద్యార్థుల చదువును నాశనం చేయడం సిగ్గుమాలిన పని అని, దీనిని భారత విద్యార్థి ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్ ఎన్ రాజా అన్నారు. శనివారం ఏలూరులో సీఎం పర్యటన సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షని ఏ ఇతర విధమైన కారణం లేకుండా పోస్ట్పోన్ చేయడం, అలాగే సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లాలో అలాగే చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు, ఇంటర్ కళాశాలకు సెలవు ప్రకటించడం చాలా దుర్మార్గమైన పని అని, కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల కోసం సెలవు ఇవ్వటం తప్పుపట్టారు. విద్యా సంవత్సరం చివరి దశలో ఉండగా రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులు చదువులను కూడా ఉపయోగించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికే సీఎం గారు పర్యటన 3 సార్లు చేశారు. ఈ మూడు సార్లు కూడా ఈ జిల్లాలో ఉన్న విద్యా సంస్థలన్నింటిలో కూడా ఆ 3 రోజులు హాలిడే ఇచ్చారు. రేపు ఏలూరులో సిద్ధం అనే సభకు కూడా ఈరోజు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా ఏలూరులో జరుగుతున్నా సరే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న విద్యా సంస్థలు కూడా సెలవు ఇప్పించి ఇక్కడ ఉన్న బస్సులను తీసుకెళ్ళడానికి రేపు సెలవు ఇప్పించారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము ఖండిస్తా ఉన్నాం. సీఎం గారు అందరికీ విద్య అందిస్తానని చెప్పి ఈ విద్యా సంవత్సరం ఆఖరికి వచ్చినా సరే, పరీక్షల దగ్గరికి వచ్చినా సరే ఆయన సభ కోసం, ఆయన పార్టీ ప్రచారం కోసం, ఆయన పార్టీ భవిష్యత్తులో ముందుకు వెళ్ళడం కోసం విద్యార్థుల్ని మరింత వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 3 శనివారం
ఏలూరులో సీఎం గారి సిద్ధం సభ కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరగవలసిన పరీక్షలను వాయిదా వేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రతి ఏటా కూడా ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎథిక్స్ ఎగ్జామ్స్ 2 పరీక్షలు జరుగుతాయి. అయితే ఆ 2 పరీక్షలు కూడా ఫిబ్రవరి 2వ తారీఖు 3వ తారీఖు ముందస్తుగా తేదీలు ఖరారు చేశారు. అయితే రేపు జరగాల్సిన ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎగ్జామ్ ని సీఎం గారి సభ కారణం చేత జిల్లాల్లో ఉన్న జనాల్ని తరలించడం కోసం బస్సులు అవసరమయ్యి ఆ బస్సుల కోసం కాలేజీలని స్కూళ్ళని సెలవులు ఇప్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈరోజు ఆయన సభ కోసం మాత్రమే రాష్ట్ర వ్యాప్త పరీక్షని ఈరోజు వాయిదా వేసిన పరిస్థితి. ఈరోజు ఏ జిల్లాకి సీఎం గారు వచ్చినా ఆ జిల్లా మొత్తం కూడా స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇచ్చేస్తా ఉన్నారు. ఈరోజు ఏలూరులో సభ జరుగుతూ ఉంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి, పక్కనే ఉన్న భీమవరం జిల్లా నుంచి, ఆ పక్కనే ఉన్న కోనసీమ జిల్లా నుంచి, ఆ పక్కన ఉన్న విజయవాడ జిల్లా నుంచి కూడా జనాల్ని తరలించడం కోసం అక్కడ కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు, వాటన్నిటి కోసం అక్కడ స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవులు ఇస్తా ఉన్న పరిస్థితి. దీన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యా వ్యవస్థని నేను మరింత ముందుకు తీసుకెళ్తాను, విద్యార్థులు అభివృద్ధి చెందడం నా లక్ష్యం అని చెప్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు సొంత సభల కోసం, పార్టీ సభల కోసం ఈ రోజున ఏదైతే ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన దాంట్లో ఒక రోజుని ఈరోజు పూర్తిగా ఆయన సభల కోసం విఫలం చేసే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. సింహాచల నగర్, సుబ్బారావు నగర్ నివాసిత ప్రాంతాల మధ్య ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతుల సమస్య పరిష్కారానికి మళ్లీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు అండగా నిలవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు కోరారు. క్వారీ గోతులు శాశ్వతంగా పూడ్చాలని డిమాండ్ చేస్తూ మరోసారి తాను చేపట్టబోయే ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను కొండబాబు వీధి సమావేశాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. శుక్రవారం సింహాచల నగర్లోని పలు వీధుల్లో కొండబాబు సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారానికి తాను చేపట్టబోయే ఉద్యమం గురించి వివరించారు. ఈసారి కొండబాబు ఉద్యమానికి అండగా ఉంటామని ప్రజలందరూ ప్రమాణం చేశారు. ఈ ప్రాంతంలో 1000 కుటుంబాలు, 4000 మంది ప్రజలు నివసిస్తున్నారని, వారి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణం అడ్డేసి ఈసారి ఉద్యమం తీవ్రస్థాయిలో చేపడతానని వివరించారు. ఏడాది క్రితం క్వారీ గోతుల నీటిలో తాను ఆందోళన చేపట్టిన సమయంలో సమస్య పరిష్కరిస్తానని నచ్చజెప్పిన అధికారులు నమ్మించి మోసం చేశారని కొండబాబు విమర్శించారు. ఈసారి మళ్లీ ఆ నీటిలో ఆందోళనకు దిగుతున్నానని, ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిన తర్వాతే ఈసారి ఉద్యమం విరమిస్తానని కొండబాబు స్పష్టం చేశారు. దాని గురించి చెప్తాను. పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసినప్పుడు ఇలా దగ్గరికి వచ్చాను. ఏమ్మా ఆ క్వారీలో నీరు చూసారా? వాళ్ళన్నా క్వారీలో నీరు చూసారా? అది ఎటన్నా వెళ్ళిపోవడం దారుందా? కానీ ఆ నీరు ఎక్కడ ఉంటుంది? మన భూమిలో ఉంటుంది కదా. మరి 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టినప్పుడు ఏమవుతుంది? ఇది దిగిపోద్ది కదా, ప్రమాదం కదా. అంచేత మీకు అందరూ చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఆ కట్టేపోయి ఈ ప్రాంతం ప్రమాదకరం అంచుల్లో ఉందని చెప్పేసి చెప్తాం కదా. అంచుల్లో ఉందని చెప్తే దాన్ని అలాగే కాలయాపన చేస్తున్నారు తప్ప ముందుకు వెళ్తారు. 1 సంవత్సరం క్రితం నేను క్వారీలో మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాను. తెలుసమ్మా? క్వారీ మధ్యలో నైట్ అంతా ఉండిపోయింది తెలుసు కదా. 24 గంటల క్వారీలో ఉన్నాను నేను, నీరు మధ్యలో, రాత్రి పగలు కూడా ఉంటే. ఆ రోజున సీఎం గారు వస్తున్నారు. 2 రోజులు ఉందనగా సీఎం గారు వస్తున్నారు. సీఎం గారి మీద ఉన్న గౌరవం కొలిది వాళ్ళు పని చేస్తానని నమ్మించి నన్ను తీసుకొచ్చినందుకు గాను నేను బయటకు వచ్చా. లేకపోతే సమస్య సాల్వ్ అయ్యే వరకు నేను బయటకు వచ్చే ప్రసక్తి లేదు. మన సీఎం గారు మళ్ళీ మన గౌరవం తీసినట్టు ఉంటుంది. అధికారులు హామీ ఇస్తున్నారు కదా, హామీ నెరవేర్దాలని చెప్పేసి అనుకొని ఎదుర్కొచ్చాను. అటువంటిది సంవత్సరం అవుతుంది. ప్రతి నెల గుర్తు చేస్తున్నాను, గ్రీవెన్స్కి వెళ్తున్నాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను, పేపర్కి ఇస్తున్నాను, స్టేట్మెంట్లు ఇస్తున్నాను. ఈ రోజు నాటికి సమాధానం లేదు. అర్థమైందా?
సమాధానం లేకపోతే ఏం చేయాలా? మళ్ళీ నేనేం చెప్తున్నా అంటే ఈ నీరు ఏదైతే ఉందో కిందన ప్రమాదం అంచుల్లో ఉంది, నీరు బయటకు పోయే సమస్య లేదు. ఒకవేళ అది పెరిగి వస్తే మంద కూడా మునుగుద్ది, ఇది కూడా మునిగిపోద్ది. అప్పుడు ఎక్కడ పోతారు? కొన్ని మార్గం బయట ఉంటే వేరే సంగతి. తవ్వుకొని వెళ్ళిపోయిన కోరి యాజమాన్యం బాగానే ఉన్నారు, అధికారులు బాగానే ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ బాగున్నారు. ఇక్కడ సింహాసన నగరానికి ముంపు ఏర్పడింది. అంచేత నేనేమంటానంటే 4,000 మంది ఉన్నారు అంటే 1000 కుటుంబాలు 4,000 మంది. ఇంతమంది ఏ ప్రమాదాంచులు ఉన్నారంటే ఈ అధికారులకు క్షేమ కుట్టినట్టు కూడా కనపడట్లేదు. అందుచేత నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్కడి నుంచి అయితే నేను బయటకు వచ్చానో సమస్య సాల్వ్ అయ్యే వరకు అక్కడే ఉంటా, అక్కడి నుంచి బయటికి రాను. ఇప్పుడు 1000 కుటుంబాలంటే భార్య భర్తలు, వాళ్ళకు ఒక 2 పిల్లలు, ఎంతమంది అయ్యారు? 4,000 మంది అయ్యారు. 4,000 మంది ప్రాణాలు ఎక్కువ, బర్రె కొండ ప్రాణం ఎక్కువ అంటే నేను సాగడానికైనా సిద్ధపడతాను తప్ప వెనకడు చేసేది లేదు. దాని మీద మీ అందరూ పట్టుదలగా పూర్తి స్థాయిలో మీరు ఈ విషయానికి అందరూ కలిసి వస్తున్నారా లేదా అనేది మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే మీ గురించి నేను చేస్తున్నా, నా గురించి కాదు. ఈ లోపల తగ్గుతున్నాను కొంతమంది వస్తారు, సరిగ్గా నేను అందులోకి వెళ్ళాక 100 వస్తాను, 200 వస్తాను, 300 వస్తాను, 2 మీటింగ్కి రండి అంటారు. మా సమస్య సాల్వ్ అయితేనే నేను బయటకు వెళ్తాం, లేకపోతే మేము బయటకు వెళ్ళాం. మీకు తెలుసు, ఈ డ్రైన్ వేసినా, రోడ్డు వేసినా, ఈ ఇల్లులు కట్టించి ఏర్పాటు చేసినా, ఆ పార్క్ ఇచ్చినా, ఇక్కడ ఈ స్థలం కేటాయించినా అన్నీ నా అమ్మలో జరిగిందా? ఎవరన్నా చేశారా? ఏమా ఇంతమందికి ఇల్లు ఇచ్చి చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు నాటికి నాకేంటంటే ఈ ప్రాంతాన్ని ఇలాగ అయిపోతుందన్న ఒక బాధ నాకు ఎక్కువగా ఉంటుంది. అంచేత మీకోసం నేను మరి ఇల్లు కాలిపోయినప్పుడు కూడా ఈ చేత్తో అన్నం బకెట్ పట్టుకున్నాను, ఈ చేత్తో అన్నం బేసిన్ పట్టుకున్నాను, ఈ చేత్తో సాంబార్ బకెట్ పట్టుకున్నాను. ఇంటింటికి తిరిగి 2 నెలల పాటు అక్కడ కదలకుండా చేసుకుంటూ వచ్చాను. మరి మీకోసం నేను చేసినప్పుడు మరి మీకోసం మీరు ఉండాలా లేదా? ఎవరైనా చేస్తారని నమ్మకం ఉందా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఎవరైనా కట్టి కనపడ్డారా? మరి ఇంత పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు? మరి మీకోసం మీరు నిలబడాలి కదా, మీకోసం మీరు నిలబడాలి కదా. అంచేత మీరందరూ నిలబడతాను ప్రమాణం చేస్తేనే నేను ముందుకెళ్ళడం జరుగుద్ది. అందరూ ప్రమాణం చేస్తారా? నాతో పాటు మీరు కలిసి వస్తారు. నాతో పాటు దిమ్మ మీద రావసరం లేదు. ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత ఆఫీసర్లే కాదు, క్వారీ వానర్స్లే కాదు, గడగడలాడించాలి. మీరు మహిళలు కంకణం కట్టుకుంటే ఎవడు ఆగలేడు. మీకు అర్థమైందా? ఆడవాళ్ళందరూ కంకణం కట్టుకొని మేము ఎలాగాలంటే ఎవడు ఆగే పరిస్థితి ఉండదు. అంచేత మీరందరూ పట్టుదలగా ఉంటే నేను అక్కడికి వెళ్ళిన దానికి సార్థకత ఉంటుంది, మీ ఇళ్ళకి రక్షణ ఉంటుంది. ఆ నీరు తోడుతున్నా కానీ రక్షణ లేదు. మీకు పాంప్లెట్ లేదా? చూడండి, ఇక్కడ ఆర్ఎంపీ కోరి దగ్గర ఒక సంపు కట్టారు మున్సిపల్ కార్పొరేషన్. 100 ఎకరాల్లో నీరు తోడుతున్నారు. మంది ఎందుకు తోడరు? మంది తోడాలి కదా. ఇటు సింహాసన నగరం, అటు సుబ్బారావు నగర్ నీరు అంతా అందులోనే ఉంటుంది, వరసపు నీరు అందులోనే ఉంటుంది. ఎందుకు తోడట్లేదు? అందుచేత అందరూ కూడా ఇది పూర్తిగా బాధ్యతగా నా ఇల్లు నాకు ప్రమాదం ఏర్పడుద్ది, నా బిడ్డలు నేను సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద నిలబడాలనేటటువంటి మీకు ఉండాలి. ఉన్నదా లేదా? గట్టిగా చెప్పాలి అందరూ. అమ్మా అందరూ ప్రమాణం చేయాలి, చేయలు ఎలా పెట్టాలి అందరం. ఓ చేత కరపత్రం, చేత తోడే వరకు కొండబాబు గారితో ఖచ్చితంగా మేము తోడుగా ఉంటాం. అన్నదమ్ములా కలిసి ఆయన యొక్క పోరాటానికి మేము అందరం కూడా సంసిద్ధులుగా ఉన్నాం. మేము పూర్తిగా ఆ నీరు తోడేంత వరకు మా పోరాటం ఆగేది లేదు. మేము ఖచ్చితంగా ఈ పోరాటానికి సిద్ధమవుతున్నాం. అధికారులు, వారి యాజమాన్యం దిగి వచ్చేంత వరకు మేము తాడో పేడో సావో రేవో తేల్చుకుంటాం. బయటకు పోవట్లేదు. నిన్నగాక మొన్న ఒక కనీసం చలనం లేదు. ఇప్పుడు ఆ నీరు బయటకు పోయే మార్గం లేదు. ఇది చూస్తే లూజ్ సాయిల్, అర్థమైందా మీకు? ఇది లూజ్ సాయిల్.
దీని కింద అంతా నీరు ఉంటుంది. మనకు అర్థం కాకుండా తెలియకుండానే కాపురాలు చేసేస్తున్నాం, తెలియకుండా తిరిగేస్తున్నాం. కానీ ఆ నీరు ఇంకెలాగా ఉండికొద్ది ఏమవుద్ది? అప్పుడే ఆ పక్కన బాత్రూమ్లు కుంగిపోతున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి. అలా రామయ్య బాత్రూమ్ అయితే కిందకి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పింది. అక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా తీసుకెళ్ళి చూపించాడు కిందకి వెళ్ళిపోతున్నాయని. మరి అలాగే ఇల్లు 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేసుకున్నాం. కింద నీరుంటే ఏం చేద్ది? ఎవరైనా పునాది కట్టుకున్నప్పుడు పునాదులు ఎంత ఎత్తి మట్టి వేసుకున్నారనుకోండి, దాంట్లో నీళ్ళు ఎడితే ఏమవుద్ది? మొత్తం కింద దిగిపోద్ది. అలాగే ఈ పైన బరువు ఉంది, కింద నీరు ఉంది, ఏం చేద్ది? నేనేం చెప్తున్నా అంటే ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళిన కారణం ఏంటంటే నీరు లాగేసేయాల. అప్పుడు ఎవరి కోరి వాళ్ళకి కనపడదు కాబట్టి పూర్తి చేసుకుంటారు. పూర్తి చేసుకుంటే అప్పుడు అది పూర్తి పని అవుద్ది. నేను అలాగా లోపలికి వెళ్ళి లోపలుండి నేను 24 గంటలు ఉంటే కనీసం వాళ్ళు కలెక్టర్ కాడి నుంచి, అంటే మనం కలెక్టర్ అని చెప్పవసరం లేదనుకోండి, అధికారులు అందరూ కూడా పూర్తిగా నైట్ అంతా నాకు ఫోన్ చేసి రేపు లేదెల్లుండు సీఎం గారు వస్తున్నారు, సమస్యలన్నీ సీఎం గారు వెళ్ళిపోయిన ఎమ్మటే మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సీఎం గారి మీద మనకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి సరే ఈ సమస్య చేస్తామంటున్నారు కదా, సీఎం గారు వచ్చారని వీళ్ళకి ముట్టుకెళ్ళి ఆడతారేమో సీఎం గారు అని చెప్పేసి ఇచ్చేశారు. దాని మీదట నేను చాలా వరకు సాధ్యమైనంత వరకు సరే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు కాబట్టి వచ్చేద్దాం అలాగని చెప్పేసి 10 గంటలకు బయటకు వచ్చా. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం వారం రోజులు అవుతుంది. ఇప్పటికి ప్రతి వారం 2 వారాలకి 3 వారాలకి నెలకోసారి గ్రీవెన్స్ సెల్కో లేదా అక్కడ ఏడో చెప్తూనే ఉన్నాను. ఈ అధికారులుగా నిమ్మక నీరెత్తులా ఉంట్లా కనపట్టలేదు. క్వారీ యాజమాన్యం అయితే కోట్లాది రూపాయలు సంపాదించుకొని క్వారీలు తవ్వుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు వాళ్ళు పట్టింపు లేదు. ఇది ప్రజలు చిన్నపిల్లలు చచ్చిపోతున్నారని చెప్తున్నారు. అంతకంటే ప్రమాదం ఏంటంటే 1000 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంటికి 4 చొప్పున చూసినా, అంటే తల్లిదండ్రులు 2 పిల్లలిద్దరు చూసినా 4000 మంది. 1000 ఇళ్ళు అంటే 4000 మంది. 4000 మంది ప్రాణాలని వీళ్ళు అసలు లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఈ సంబంధిత అధికారులు మైన్స్ వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిమ్మక నీరెత్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా దీని మీద పోరాటం చేద్దామా వద్దా? ఇంక నీరు వెళ్ళే మార్గం లేదు. ఇప్పుడు మీకు చూపెడుతున్నాను చూడండి, ఇక్కడ ట్యాంక్ ఉందా, ఇది 100 ఎకరాల్లో అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళే కట్టారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఎందుకు కట్టట్లేదు? మనకి ఇంకా చెప్పాలంటే మన ఏరియాకి వచ్చేయండి కుక్కలు, అక్కడ కుక్కల షెడ్లు పెట్టారు. 50 వార్డుల నుంచి వచ్చే కుక్కలన్నీ అక్కడ తరలిస్తున్నారు. మన ఏరియా నుంచి వచ్చేటి ఇంకా చెత్త వేసుకునే లారీలు, చెత్త డంపింగ్ చేసి వచ్చిన తర్వాత వచ్చే లారీలు అవి, ఆ లారీల మీద వచ్చేవన్నీ కూడా ఇక్కడే నిలవబెడుతున్నారు. అది కాకుండా ఈ క్వారీలోంచి అంటే కొబ్బరి చెప్పలో ఒక దోమ పుడితే 1,00,000 గుడ్లు పెడుతుందంట. 1,00,000 గుడ్లు ఒకేసారి పేల్చేసి పైకి వెళ్ళిపోతాయి, దానికి తిరిగి ఏమి ఉండదు. కానీ అలాంటిది ఎన్ని కోట్ల దోమలు ఉంటాయి. ఇప్పుడు దోమలో మనకి ఎంత విపరీతమైన దోమలు వచ్చేస్తాయి. ఇదంతా కూడా ఈ క్వారీ నీరు వల్ల వచ్చేటటువంటి ప్రమాదం. ఇది నిలవండిపోయి చాన్నాల నుంచి అలా ఉండడంతో ఆ స్మెల్, ఆ వాతావరణం కూడా మంచిది కాదు. అంచేత ఇక్కడికి అన్ని రకాలుగా ఇది ఎలాగ ఉంటుంటే చెత్త గురించి 8 సంవత్సరాలు పోరాటం చేశాం. ఇక్కడికి ఆ చెత్త వస్తుంది, చెత్త కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే మన ఏరియా అంతా కూడా డెవలప్మెంట్కి నోసుకోవట్లేదు ఇప్పుడున్న కమిషనర్లకి. కానీ ఇలాంటి నీరు తోడనాడుకు నోసుకోవట్లేదు. కానీ ఆ చెత్త వేసుకోవడానికి కానీ, చెత్త లారీలు నింపుకోవడానికి కానీ, కుక్కల షెడ్లు వేసుకోవడానికి కానీ రకరకాలు ఇవన్నీ కూడా. ఓ సరైన పార్క్ లేదు ఏరియా 20 పేటలకి, ఓ సరైన కమ్యూనిటీ లేదు. ఆ కమ్యూనిటీ హాల్ ఏదే కట్టుకుంటే పిల్లలు పెళ్లి చేసుకోవడానికన్నా ఉంటుంది. కళ్యాణ మండపాలు అక్కడ కడితే ఇక్కడ సైట్ కేటాయించాం, ఇక్కడే కట్టట్లేదు. అక్కడ సైట్ కేటాయించాం, అక్కడే కట్టట్లేదు. కోరి ఏరియాకి అంతటికి ఉపయోగపడుతుంది. అంటే డెవలప్మెంట్కి నోసుకోవట్లేదు. కానీ ఆ రోజునైనా సరే నేను రావడానికి మన సీఎం గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా రాజానగరం నియోజకవర్గం. ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహ శంకుస్థాపన.
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది వచ్చినా జగన్ అనే సింహం సింగిల్ గానే వస్తుంది. చీకటి పడితేనే తప్ప చేసిన అభివృద్ధి చూపించలేని స్థితిలో ఎంపీ భరత్. తెచ్చిన పరిశ్రమలు ఇచ్చిన ఉద్యోగాలు ఉంటే చెప్పాలని డిమాండ్. చారిత్రక వారసత్వ సంపదలను పరిరక్షించాలి. ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ సమావేశం వినతి. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.